ఫ్రెండ్స్ మనకు డీజీటెక్ మైక్ అనేది నేను తీసుకోవడం జరిగింది అనమాట. దీని కాస్ట్ అలాగే ఇది ఎలా వర్క్ అవుతుంది వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా మీకు వాయిస్ కూడా దీంట్లోనే వినిపిస్తుంది. దీన్ని కూడా మీరు గమనించవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది తీసుకోవడం మేలా లేకపోతే లేదా అనే దాని గురించి మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీకు క్లియర్ గా అర్థమవుతుంది, క్లీన్ గా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనైతే చాలా మైక్స్ అయితే యూజ్ చేశాను అనమాట. బోయా కానీ అలాగే తర్వాత గ్రీన్ ఏరో కానీ ఇలాంటి మైక్స్ అన్ని యూజ్ చేశాను. దాంట్లో కూడా నాకు లిటిల్ బిట్ మనకు నాయిస్ వచ్చేది. ఇంకా ఎక్కువ అంటే మనకి ఇంకా మనం అంత పెద్ద యూట్యూబర్ కాలేదు కాబట్టి, ప్రస్తుతానికి చిన్న యూట్యూబర్స్ మనం ఒక 22,000 సబ్స్క్రైబర్స్ మనకు ఉండేది కాబట్టి బడ్జెట్ లో ఏది బాగుంది అనేటప్పుడు నేను డీజీటెక్ కొనుక్కున్నాను అనమాట. 3,400 రూపాయలు అయితే దీని కాస్ట్ అయితే పడిందండి. 3,400లో ఇది బెస్టా అంటే ఖచ్చితంగా బెస్ట్ అని చెప్తాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా చూడండి, ఇక్కడ మైక్ అయితే ఉంది కదా, ఈ మైక్ లోనే మీరు వింటున్నారు అనమాట. ఇంకా దీన్ని ఫిజికల్ గా చూడండి, కావాలంటే మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ డీజీటెక్ బ్రాండింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు డిస్ప్లే వస్తుందండి. యాక్చువల్ గా ఇది మనం ఇట తీసినప్పుడు కానీ మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. 87% మనకు నెట్ చూపిస్తుంది అనమాట. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకు టైప్ సి పోర్ట్ అయితే రావడం జరిగింది. మనకు ఇక్కడ దీని గురించి మీకు బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్ కూడా వెళ్తుంది. మీకు ఆ నాయిస్ కూడా అర్థమవుతుంది, ఎంతవరకు తగ్గిస్తుంది అనేది మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. లోపల మనకు మనకి దీనికి సంబంధించిన డాక్ ఉంటుంది. నేను ఇది మొబైల్లో కనెక్ట్ చేసి ఉన్నాను. అలాగే ఇక్కడ ఒకటి ఉంది మనకి, ఇక్కడ కూడా నేను ఒకటి పెట్టుకోవడం జరిగింది అనమాట. దీంట్లోనే మనకు నాయిస్ తగ్గించుకునేది ఎక్కించుకునేది మనకు దీంట్లో 2 వస్తాయండి. కాబట్టి 2 కావాలంటే మనము వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆన్ అవుతుంది చూసారు కదా, 2 బ్లూ లైట్స్ వస్తే మనకి ఇది వర్క్ అవుతున్నట్టు లెక్క అనమాట. నాయిస్ క్యాన్సిలింగ్ కూడా మనకి ఇది రెండోది మనకు నాయిస్ క్యాన్సిలింగ్ కు ఉపయోగపడుతుంది అనమాట. క్యాన్సిలేషన్ కి మనకి ఇక్కడ మైక్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు మైక్ అయితే ఉంటుంది అనమాట. నాయిస్ బాగా లెస్ చేస్తుందండి. దీంట్లో నేను చాలా వరకు వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు వింటూ ఉంటారు కదా, మీరు వింటున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది దీంట్లోనే. తర్వాత మనం కొద్దిగా దాన్ని నాయిస్ ని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా బాగానే ఉపయోగపడుతుంది. నేను ఫిల్మోరాలో నాయిస్ ని తగ్గించి వాడుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. మనం అనుకుంటాం కానీ దీని రేటింగ్స్ కూడా యాక్చువల్ గా దీంట్లో చూసుకుంటే మనకు అమెజాన్ లో చూసినామంటే దీని రేటింగ్స్ 3.5 కానీ 3.3 కానీ ఆ టైప్ లోనే ఉంటుంది. ఎందుకు ఆ మరి రేటింగ్ ఇస్తున్నారు అయితే నాకైతే అర్థం కాలేదు. చాలా సూపర్ గా ఉందండి డివైస్ అయితే కనుక. ప్రతి ఒక్కరికి నేనైతే రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటుంది. నాయిస్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇప్పుడు మనకు పెద్ద దీంట్లో విండ్ నాయిస్ కూడా వస్తుంటుంది కదా, దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ప్రాబ్లం లేదు. ఇది నేను ఆల్రెడీ దీనిది చిన్న అన్బాక్సింగ్ వీడియో నేనైతే షార్ట్ రూపంలో పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అలాగే మనకి ఇది వర్తబుల్ అని అంటే కనుక ఖచ్చితంగా వర్త్ అండి. చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరూ మనం తీసుకొని మనం నీట్ గా యూజ్ చేసుకోవచ్చు. అందులో కాంపాక్ట్ గా ఉంటుంది. మనకి ఇప్పుడు జోబీలో పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. అసలు పెట్టుకున్నట్టు కూడా తెలియదు అనమాట. అంత బాగుంటుంది. యాక్చువల్ గా దీని మనకు అన్నిట్లోని కంఫర్ట్ కూడా మనకి ఇది చూసారా, మనకి ఇక్కడ పెట్టుకున్నప్పుడు కాలర్ లో పెట్టుకున్నప్పుడు కానీ, షర్ట్ లో పెట్టుకున్నప్పుడు కానీ, లేదా మనకి ఇక్కడ ప్యాకెట్ లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి కింద మ్యాగ్నెట్ వస్తుంది అనమాట. ఇది చూసారు కదా, దీనికి మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. దీనికి మ్యాగ్నెట్ వస్తుందండి. మ్యాగ్నెట్ ఇట్లా కూడా మనము చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కూడా. మనం ఏదో చీప్ క్వాలిటీ అని అనుకోవద్దండి. చాలా చూడండి, ఇట్లా తీసేటప్పుడు ఎంత టైట్ గా ఉంటుంది అనేది మనకి ఇలా లాక్ అవుతుంది. దీనికి మామూలుగా స్ట్రిప్స్ కూడా ఇచ్చారనమాట. ఇంత వస్తుంది ఇది. దాంతో కూడా మనము పెట్టుకోవచ్చు. ఇది అయితే మనకి ఇక్కడ చూడండి, ఇట్లా మనకి ఇలా కావాలన్నా పెట్టుకోవచ్చు. నీట్ గా మనకి ఇక్కడ సెట్ చేసుకొని ఇట్లా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. లేదా మనం ఈ మాదిరిగా విండ్ సైడ్ వచ్చాం, వాయిస్ సరిగా రాదు అనుకుంటే కనుక దీన్ని మనము ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేను పెట్టాను కదా, సేమ్ ఇదే ప్లేస్ లో ఇట్లా పెట్టుకొని కూడా మనము మాట్లాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మీకు ఇక్కడ దగ్గరికి పెడితే మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్పండి నాకు. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనం దగ్గరగా పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా గస వచ్చినా లేదంటే ఏదైనా చిన్న బీప్ సౌండ్స్ అట్లాంటివి కూడా దీంట్లో వినపడుతుంటాయి అనమాట. కాబట్టి మినిమం మీరు ఈ రేంజ్ లో పెట్టుకోండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంటుంది నా గస కూడా దీంట్లో మీకు వాయిస్ రూపంలో, నాయిస్ రూపంలో వినపడుతుంది అనమాట. కాబట్టి కొంచెం మనకు ఈ డిస్టెన్స్ లో పెట్టుకున్నారంటే మీకు క్లియర్ గా మాట్లాడేది ఇది రిసీవ్ చేసుకోగలదు అనమాట. అదే విధంగా డ్యూయల్ కూడా ఇద్దరు మనుషులు మనం తీసుకొని మాట్లాడుకోవాలన్నా కూడా దీంట్లో క్లియర్ గా ఉంటుంది అనమాట. చూడండి, కావాలంటే దీంట్లో కూడా మీకు చూపిస్తాను. మైక్ నేను ఇప్పుడు ఇది ఆన్ అయింది కదా, ఇది కూడా డ్యూయల్ గా ఆన్ అయింది. దీంట్లో కూడా మీకు వినిపిస్తాను. కావాలంటే 2 మైకులు పెట్టుకొని కూడా మీరు కావాలంటే నాయిస్ చూడొచ్చు.
చూడండి, ఇప్పుడు నేను రెండిట్లో మాట్లాడుతున్నాను. మీకు ఈ నాయిస్ ఎలా ఉందనేది, అలాగే వాయిస్ ఎలా వస్తుంది అనేది కూడా నాకు మీరు కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు అనమాట. ఎంత బాగా వస్తుంది ఏమనేది చాలా బాగుంటుందండి. యాక్చువల్ గా వాడేటప్పుడు ఇద్దరు మాట్లాడేటప్పుడు కూడా నేను ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి రివ్యూస్ చేస్తుంటాను కదా, అటుపక్క వాళ్ళ దగ్గర మాట్లాడాలన్నా కూడా నేను దీన్ని వాడుకుంటాను అనమాట. ఇది రెండింటికి ఇద్దరికి కూడా బాగా క్లీన్ గా ఉపయోగపడుతుంది. అలాగే మనకు రెండు కాంపాక్ట్ సైజ్ లో ఉన్నాయి. ఒక టాబ్లెట్ మాదిరిగా అయితే ఉంటుంది అనమాట. కాళ్ళు నీట్ గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అందులో మరీ హెవీ సైజ్ కాదు, అలాగని హెవీ చిన్నది కూడా కాదు. మనకు బాగా హ్యాండ్స్ లో పెట్టుకొని వాడుకునే దానికైతే బాగుంటుంది అనమాట. నన్నైతే రికమెండ్ చేస్తారనంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఒకవేళ కొత్తగా మీరు యూట్యూబర్లు పెద్దగా నేను డబ్బు పెట్టలేను, లేదంటే మన హాలీ ల్యాండ్ లేకపోతే లేదు మనకు డీజే మైకో లేదంటే మనకు రోడ్ మైకో ఇలాంటి కొనాలనుకుంటే మనకి 25,000-26,000 వేలు పడుతుంది, లేదా 10,000 12,000 పైన పడుతుంది. ఇది 3,400 రూపాయలు బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొన్ని కాస్ట్ ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే కనుక హాలీ ల్యాండ్ బాగుంటుందండి. లేదంటే ఇప్పుడు డీజీఐలో మినీ కూడా వచ్చింది, ఒక 16-17 వేలలో బాగుంటుంది. ఒకవేళ అది కొనాలన్నా కూడా కొనుక్కోవచ్చు. ఇంకా అంతకు మించి పోవాలనుకుంటే మీరు డీజీఐలోనే పెద్దది ఉంది, 23,000 26,000 ఏమో వస్తుంది ఇక్కడ, అది కూడా తీసుకోవచ్చు. బాగానే ఉంటుంది. బడ్జెట్ లో అయితే 3,300 రూపాయలు 3,400 రూపాయలు బెస్ట్ మైక్ అండి. మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో మీరంతా వింటే కనుక మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. మొత్తం దీంట్లో నేను మాట్లాడుతున్నాను, వాడుతున్నాను కూడా, మీకు ఇది క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.